హాయ్ అండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు నేను విఘ్నేశ్వరుడి పండుగ సందర్భంగా ఉండ్రాళ్ళు చేసుకుంటున్నాను. అవి ఇప్పుడు ఎలా చేయాలో మీకు నేను చేసి చూపిస్తాను. చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను రండి. ఇది బియ్యపు రవ్వ అండి. మనం రైస్ ఫ్లోర్ అని అమ్ముతారు కదా మనకి షాపులో కూడా, అదే నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. ఉండ్రాళ్ళు చేసుకోవటానికి ఈ గ్లాస్‌తో 3 గ్లాసులు తీసుకున్నాను. ముందుగా గంట ముందు 4 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నానండి. కడిగి శుభ్రంగా ఇలా ఉంచుకోవాలి. ఇదిగోండి తగినంత ఉప్పు వేసుకోవాలి టేస్ట్‌కి తగ్గట్టు. దానికి 2 స్పూన్స్ జీలకర్ర కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇది ఎలా చేయాలో ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతున్నాను, చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి పాన్ ఒకటి దీని మీద పెట్టుకోండి. ఇందులో నేను ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకోండి. లేదు 2 స్పూన్లు నెయ్యి కానీ 2 స్పూన్ల నూనె కానీ వేసుకోండి. వేసి వేడెక్కిన తర్వాత దీనిలోకి కొంచెం 2 స్పూన్లు జీలకర్ర కూడా వేసుకోండి. వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. ఇది కూడా జీలకర్ర కొంచెం వేగిపోయింది. ఇప్పుడు నేను పచ్చిశనగపప్పు కూడా ఇప్పుడు మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు కూడా వేసుకొని కొంచెం అటు ఇటు తిప్పండి. ఈ ఉండ్రాళ్ళు కొంచెం మనం ఇలా డిఫరెంట్గా చేసుకుంటే బాగుంటుందండి. సాయంత్రం వరకు కూడా పొడి పొడిలాడుతూ రవ్వ లడ్డూలాగా ఉంటుందన్నమాట నేను చేసే పద్ధతిలో చేసుకుంటే. దీనికి నేను 1కి 2 గ్లాసుల చొప్పున వాటర్ పోసుకుంటున్నాను. మొత్తం నేను 3 గ్లాసెస్ తీసుకున్నాను. దానికి 6 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు నేను ఉప్పు తగినంత ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. తీసుకుంటే సరిపడా సాయంత్రం వరకు ఉండ్రాళ్ళు ఉన్నా కూడా పాడవండి. లేకపోతే జిగురు వచ్చేసి మనం సాయంత్రానికి అవి తినకుండా అయిపోతాయి కదా. అలా కాకుండా నేను చేసినట్టుగా మీరు చేసుకుంటే మీకు ఈవినింగ్ వరకు కూడా చక్కగా పొడి పొడిలాడుతూ ఉండ్రాళ్ళు ఎంతో చక్కగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని కింద నుంచి పైకి ఒకసారి అటు ఇటు తిప్పి మన టేస్ట్కి చూడకూడదు కనుక సుమారుగా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు మనం ఎప్పుడు వేసుకున్నట్టుగానే వేసుకోండి. మీకు చేతివాటం ఉంటుంది కదా, అలా ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇవి తెరిలే వరకు వెయిట్ చేయాలి. ఇది దేవుడి నైవేద్యం కదండి, అందుకని నేను టేస్ట్ చేయట్లేదు. మీరు కూడా అలా టేస్ట్ చేయకుండానే చేయండి. మరిగిపోయినాయి. ఇందులోనే మనకి పచ్చిశనగపప్పు కూడా చక్కగా అలా ఉడికిపోతుంది, ఎందుకంటే నానబెట్టాం కదండి. ఇక రవ్వ అంతా ఉడికేసరికి మనకి చక్కగా వస్తుంది అనమాట, పొడి పొడిగా. ఇప్పుడు నేను రవ్వ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా రవ్వ వేసుకుంటూ మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రవ్వ పోసుకుంటూ ఇలా తిప్పుతూ ఉంటే ఉండలు కట్టకుండా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది మనకి. ఇక జీలకర్ర పచ్చిశనగపప్పు అన్నీ కిందకి మీదకి ఒకసారి కలిపేసి మనం స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకుంటే చక్కగా మెత్తగా మగ్గిపోతుంది మనకి. అప్పుడు ఉండ్రాళ్ళు చేసుకోవటానికి చక్కగా వస్తాయి అన్నమాట. నేను చేసిన ప్రాసెస్లో మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఉండ్రాళ్ళు ఎప్పుడైనా మనకి రుచిగాను టేస్ట్గాను వస్తాయి. వినాయకుడికి కూడా ఎంతో ఇష్టమైన ఈ ఉండ్రాళ్ళు మనం అలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇదిగోండి, నాకు ఉండ్రాళ్ళకి ప్రిపేర్ అవ్వడానికి పావు గంట టైం పట్టింది రవ్వ పోసిన తర్వాత. ఇగో చూసారా చక్కగా ఎలా ఉడికిందో. రవ్వ రవ్వగా చక్కగా ఉడుకుతుందండి. అందరూ ఉండ్రాళ్ళు చేస్తారు కానీ ముద్ద ముద్దగా ఇదిగా మనకి బంక బంకగా అతుక్కుంటూ జనరల్గా కుక్కర్లో పోసి వాటర్లో వేసి రవ్వ చేసుకుంటే అలా జిగురు జిగురుగా వస్తుందండి. ఇప్పుడు నేను చూసిన పద్ధతిలో మీరు అలా ట్రై చేయండి ఒకసారి. కుక్కర్లో చేయటం వల్ల మనకి ఉండ్రాళ్ళు జిగురు జిగురుగా సాయంత్రానికే పాడైపోతాయి కదండి. అందుకని నేను చేసిన పద్ధతిలో మీరు ఇట్లా కుక్కర్ పెట్టుకొని పాన్ ఒకటి చక్కగా చేసుకోండి. ఉండ్రాళ్ళు చక్కగా ఎంతో టేస్టీగా రవ్వ రవ్వగా విఘ్నేశ్వరుడికి కూడా ఎంతో ప్రీతికరంగా ప్రిపేర్ అయిన ఉండ్రాళ్ళు నేను ఇవాళ రెడీ చేసుకున్నాను. నేను ఇందాక మీకు చూపించిన పద్ధతిలో రవ్వ అంతా నాకు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఈ ఉండలు చుట్టుకుంటే రవ్వ లడ్డూలాగా అంత సైజు ఉండలుగా చక్కగా చుట్టుకుంటే చేతికి అంటుకోకుండా రవ్వ రవ్వగా మనకి లడ్డూలాగా తయారవుతాయండి. అవి ఎలా కూడా చేయాలన్నది నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. నాకు ఇప్పుడైతే రవ్వ ఉడికిపోయింది. ఉండ్రాళ్ళు చక్కగా నేను మొత్తం ప్రాసెస్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారింది నాకు. దీన్ని కొంచెం కొంచెం ప్లేట్లో వేసుకొని ఎలా ఉండ్రాళ్ళు చుట్టుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. అంతా ఒకసారి తీసుకుంటే ఆరిపోతుంది అనమాట.
వేడి మీదే మనం రవ్వ లడ్డు ఎలా చుట్టుకుంటాం అలానే ఉండ్రాళ్ళు కూడా చుట్టుకోవాలి. ఈ ఉండ్రాళ్ళు చుట్టుకోవటంలో అప్పుడు ఇగో చూడండి ఇలా ఇలా పొడి పొడిగా రావాలి చక్కగా. వస్తే ఇదిగోండి ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని చక్కగా ఇలా పొడిగా చేసుకోవాలి. అంతా ఉండలు లేకుండా. ఇలా కొంచెం కొంచెం తీసుకొని చక్కగా రెండో చేత్తో మనం ఇలా అద్దుకుంటూ చుట్టుకోవాలండి. ఇదిగో ఇలా రౌండ్‌గా చుట్టుకోవాలి. మనకేమి గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు, అవి ఉండ్రాళ్ళు చల్లారిపోతాయి కొంచెం సేపటికి. అన్నీ గూడా మనం ఇలా ఉండ్రాళ్ళు చేసుకొని ఆ విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఇది మొత్తం కొంచెం కొంచెం ప్లేట్‌లో వేసుకుంటూ మనం ఇట్లా ఉండ్రాళ్ళు చుట్టుకోవాలండి చక్కగా. రవ్వ రవ్వగా ఇలా చక్కగా బాల్స్ లాగా చేసుకొని అన్ని ఉండ్రాళ్ళు గూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. సాయంత్రం వరకు ఉంటాయి. విఘ్నేశ్వరుడికి గూడా ఎంతో ఇష్టమైన ఈ కుడుములు ఇలా మీరు గూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.